హరి ఓ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ లలిత రహస్య సహస్రనామములలో రామ అనే నామము, రమ అనే నామములు రెండు ఉన్నాయి. ఈ రెండు ఏమిటంటే సీతారాములు. అనగా సీతారాముల గురించి రమ అన్నప్పుడు లక్ష్మీ స్వరూపురాలైనటువంటి సీతాదేవి, రామ అన్నప్పుడు కూడా స్త్రీలింగ శబ్దం అయినప్పుడు కానీ పుల్లింగ శబ్దమైనటువంటి రాముణ్ణి అనగా అర్థం ఏంటంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనేటువంటి నామాన్ని సూచించేటువంటి నామం. అనగా సీతారాములు ఇద్దరూ కూడా మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపాలలో శ్రీ లలితా రహస్య సహస్రనామాలలో ఉన్నారు. లలితా రహస్య సహస్రనామంలో ఉన్నటువంటిది ఎవరయ్యానంటే ఇద్దరు మహాలక్ష్మి మహావిష్ణువు. వాళ్ళనే శివశక్తులు అని కూడా మనకి సౌందర్యలహరిలో కూడా అన్నారు. ఇది అనమాట. కాబట్టి వాళ్ళని మహాలక్ష్మి స్వరూపురాలైనటువంటి అమ్మవారిని, అలానే మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ మహావిష్ణువుని మనం స్తుతించటం అనేటువంటిది మనకు పూర్వజన్మ సుకృతం. అంత గొప్ప విశేషం. సౌందర్యలహరి రచించినటువంటిది ఆది శంకరాచార్యులు వారు. అలానే ఆది శంకరాచార్యులు వారు ఇంకా గ్రంథాలు చాలా రాశారు. అందులో విశేషంగా ఇంకో గ్రంథం ఉంది. ఏమిటంటే రామకర్ణామృతం. రామకర్ణామృతం అనేటువంటి గ్రంథాన్ని శంకరాచార్యులు వారు రాశారని అందరూ అంటారు. ఇది లోక ప్రతీతి కూడా. కాబట్టి సౌందర్యలహరిని ఎలా అయితే మనమందరం కూడా చదువుకుంటున్నాం, అట్లనే రామకర్ణామృతాన్ని కూడా చదువుకుంటే ఆ పరబ్రహ్మమును మనం సేవించిన వాళ్ళం అవుతాం. పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తిని, అలానే మహాలక్ష్మి స్వరూపురాలైనటువంటి సీతాదేవిని అనగా సీతారాములు ఇద్దరిని కూడా మనం సేవించిన వాళ్ళం అవుతాం. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే వర్ణనలు చాలా గొప్పవి. అనగా రామచంద్రమూర్తి యొక్క సగుణ రూపం, ఇక్కడ పరబ్రహ్మము యొక్క సగుణ రూపమే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క సగుణ రూపములు ఆ కవికి ఎంత గొప్పగా తోచినాయో ఆ ఆది శంకరాచార్యుల వారి గొప్ప విశేషం. ఆ రూపాలను తలుచుకుంటుంటే, ఆ మనస్సులో తలుచుకుంటుంటే ఆ రామచంద్రమూర్తి కనబడతాడు. అందుకనే ఆ రూపాలన్నింటినీ, వివిధ రూపాలన్నింటినీ కూడా తలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ రామచంద్రమూర్తి యొక్క రూపాలను, ఆయన యొక్క విశేషాలను కూడా తలుచుకున్నటువంటి మహాభక్తులు మొట్టమొదటి ఆంజనేయ స్వామి వారు. ఇది గొప్ప విశేషమైనటువంటిది ఈ కర్ణామృతంలో. కాబట్టి ఈ రామకర్ణామృతాన్ని మాత్రం అందరూ కర్ణ అమృతం, కర్ణములకు అమృతము అనగా కర్ణం అంటే చెవులకి అమృతము కావాలి. అమృతం అని అంటే వినదగినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమృతము. అమృతము అని అంటే జ్ఞానస్వరూపమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. ఆ శాశ్వతమైనటువంటి ఆ సూక్తుల్ని వింటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి గూఢంగా ఉన్నటువంటి మనోబుద్ధులు నిర్మలమై, ఆ బుద్ధి నిర్మలమై ఆత్మలో కలిసిపోయి ఆత్మ పరమాత్మను సాక్షాత్కారం పొందుతుంది. అంత గొప్ప విశేషమైనటువంటి గ్రంథము రామకర్ణామృతం. సౌందర్యలహరి ఎంత గొప్పదో రామకర్ణామృతం కూడా అంతే గొప్పది. కాబట్టి అందరూ రామకర్ణామృతాన్ని కనీసం ఏకాదశి రోజైనా, ముక్కోటి రోజైనా, లేకపోతే ఏ సందర్భంలోనే కానీ
వినటం కానీ చదవటం కానీ చేయటం కానీ చేస్తే ఆ రాముడు మనల్ని అనుగ్రహిస్తాడు. విశేషించి రాముడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ శని రాహువులు ఇద్దరు ప్రవేశించారు. అనగా వాళ్ళ జాతకంలో శని రాహువులు ఉన్నారనుకోండి, ఉంటే వెళ్ళిపోతారు. ఒకవేళ లేరు, అంతా బాగానే ఉంది అనుకోండి, భవిష్యత్తులో కూడా రారు. అదే కాకుండా విశేషం ఏంటంటే ఏవైనా గ్రహాలు శాంతించాల్సి ఉంటే గ్రహాలు తప్పనిసరిగా శాంతిస్తాయి. అంత శుభంగా జరుగుతుంది. అంత గొప్ప విశేషమైనటువంటిది రామకర్ణామృతం. కాబట్టి రామకర్ణామృతాన్ని మనం విందాము, అధ్యయనం చేద్దాం, ప్రయత్నం చేయండి. శుభం భయాత్. మొట్టమొదటిగా మంగళ శ్లోకంతో ప్రారంభమవుతున్నది. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మయే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామచంద్రాయ మంగళం. రామచంద్రాయ మంగళం. త్యక్తసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం. సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళం. సానుజాయాస్తు మంగళం. దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. సాదరం శబరీదత్తఫలమూలాభిలాషినే సౌలభ్యపరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యా అభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. రామభద్రాయ మంగళం. రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. విభీషణకృతే ప్రీత్యా విశ్వాభీష్టప్రదాయినే జానకీ ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. ఇక్కడ 12 శ్లోకాలలో మంగళ శ్లోకాలు మొట్టమొదటి చెబుతున్నారు. ఈ మంగళ 12 శ్లోకములు సమస్తము సంక్షిప్తంగా శ్రీమద్ రామాయణాన్ని వర్ణించారు. అనగా ఈ 12 శ్లోకములు చదువుతున్నారనంటే రామాయణం అంతా చదివినట్లే. అంత గొప్ప మంగళంతో ప్రారంభమైనటువంటి ఈ శ్లోకాలు. ఇక ఆ తర్వాత క్రమంగా ఆ రామచంద్రమూర్తిని స్తుతించినటువంటి శ్లోకాలు వస్తున్నాయి. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటికాంత వదనం చంచత్కళాకౌస్తుభం సౌమ్యం సత్వగుణోత్తరం
సౌమ్యం సత్వగుణోత్తరం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూణాం పతిం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరామం జగదీశ్వరం జనకజాజానిం జనానందనం జంతూనాం జనకం జనార్తిహరణం లోకేశ్వరం శాశ్వతం జాబాల్యాదిమునీశ్వరై పరివృతం జాజ్వల్యమానం సదా జంఘాలం జమదగ్నిసూనుహరణం జాతానుకంపం భజే శ్రీరామం జగదేకవీరమమలం సీతామనోరంజనం కౌసల్యావరనందనం రఘుపతిం కాకుస్థవంశోద్భవం లోకానామభిరామమంగళకర వ్యాపారపారాయణం వందేహం జనఘోరపాపనికరధ్వంసం విభుం రాఘవం శ్రీరామో రఘునాయకో రఘువరో రాజీవనేత్రాంచితో రాజేంద్రో రఘుపుంగవో రఘుకులోత్తంసో రఘూణాం పతి రామో రాక్షసనాశకో అమిత బలో రాకేందుబింబాననో రాజత్కింకిణికంకణాంకితక్షరో కంకణాంకితక్షరో రామः సదా పాతు నః శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్రచంద్ర రఘువంశ సముద్రచంద్ర సుగ్రీవనేత్రయుగళోత్పల పూర్ణచంద్ర సీతావన కుముదచంద్ర నమో నమస్తే శ్రీరామం కరుణాకరం గుణనిధిం సీతాపతిం శాశ్వతం పారావారగభీరమబ్జనయనం ప్రావృడ్ఘనశ్యామలం వీరశ్రేష్టమనామయం విజయినం విశ్వప్రకాశాత్మకం ఘోరారి ప్రకరణం కోదండరామం భజే ఘోరారి ప్రకరణం కోదండరామం భజే శ్రీరామచంద్రేతి సలక్ష్మణేతి నీలోత్పలశ్యామలకోమలేతి ఆక్రోశయుక్తాస్త్వధునైవ జిహ్వా సీతాపతే రాఘవ రాఘవేతి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుస్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజత్కుండలమండితాననరుచిం రాత్రించరధ్వంసినం శంపాకోటిసమానకాంతివిలసన్ మాయామృగఘ్రం భజే రామం రత్నకిరీటకుండలధరం కేయూరహారాన్వితం సీతాలంకృతవామభాగమతులం సింహాసనస్థం ప్రభుం సుగ్రీవాదిసమస్తవానరవరైః సంసేవ్యమానం సదా విశ్వామిత్రపరాశరాదిమునిభిः సంస్తూయమానం భజే రామం రత్నకిరీటకుండలధరం కేయూరహారాన్వితం సీతాలంకృతవామభాగమతులం సింహాసనస్థం ప్రభుం సుగ్రీవాదిసమస్తవానరవరైః సంసేవ్యమానం సదా విశ్వామిత్రపరాశరాదిమునిభిः సంస్తూయమానం భజే రామం రాజశిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం లోకానాహితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం
ముక్తా విద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం కౌసల్యాతనయం భజామి సతతం శ్రీజానకీనాయకం. రామం సౌమిత్రిమిత్రం రఘుపతిమమలం రామచంద్రం రమేశం రమ్యం శ్రీరాఘవేశం శుభలలితముఖం శుద్ధసత్వం సువీరం సీతాసౌందర్యపాత్రం సురముని వినుతం నీరదేందీవరాభం వందే వందారుపాలం రజనిచరహరం రమ్యకోదండపాణిం కోదండపాణిం. రామం వీరాసనస్థం హృదయగతకరోదంచితజ్ఞానముద్రం జానున్యాసక్తహస్తం క్షితివరతనయాభూషితం వామభాగే షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం సుగ్రీవే సేవమానే ధృతశరధనుషా దక్షిణే లక్ష్మణేన. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకలభయఘనం రామచంద్రం భజేహం. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేహం. రామచంద్రచరితా కథామృతం లక్ష్మణాగ్రజగుణానుకీర్తనం రాఘవేశ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మని. రామచంద్రచరిత కథామృతం లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనం రాఘవేశ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మని. సంభవంతు వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండదండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయోః వాయువాదికోణేష్వపి సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయువాదికోణేష్వపి సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వైదేహీ పరిరభ్య జాతపులకాం లజ్జావతీ సుస్మితాం కాంచీనూపరహార కంకణలసత్కర్ణావతం సోజ్వలాం కస్తూరీ ఘనసార చర్చితకుచాం
చంద్రాననం శ్యామలం కందర్పాదికసుందరం రఘుపతిం శ్రీరామచంద్రం భజే. వైదేహీరమణం విభీషణ విభో విష్ణుస్వరూపం హరిం విశ్వోత్పత్తి విపత్తి పోషణకరం విద్యాధరై దర్పి విద్యాధరై రచితం వైరిధ్వంసకరం విరించి జనకం విశ్వాత్మకం వ్యాపకం వ్యాపాంగీ రసనా వ్యాపాంగీ రసనారదాది వినుతం వందామహే రాఘవం వైదేహస్య పురే వివాహసమయే కళ్యాణవేద్యంతరే సామోదే విమలేందురత్నఖచితే పీఠే వసంతౌ శుభే శృణ్వంతౌ నిగమాంతతత్వవిదుషాం మాసీ విదుషామాసీర్గిరిస్సాదరం పాయాస్తాం సువధూవరౌ రఘుపతి శ్రీజానకీ చ అనిశం అసితకమలభాస భాసయంతం త్రిలోకీం అసితకమలభాస భాసయంతం త్రిలోకీం దశరథకులదీపం దైవతాంభోజభానుం దినకరకులబాలం దివ్యకోదండపాణిం కనకఖచితరత్నాలంకృతం రామమీళే అసితకమలభాస భాసయంతం త్రిలోకీం దశరథకులదీపం దైవతాంభోజభానుం దినకరకులబాలం దివ్యకోదండపాణిం కనకఖచితరత్నాలంకృతం రామమీళే సుస్నిగ్ధం నీలకేశం స్ఫుటమధురముఖం సుస్నిగ్ధం నీలకేశం స్ఫుటమధురముఖం సుందరభ్రూలలాటం దీర్ఘాక్షం చారునాసాపుటం అమలమణిశ్రేణికాదంతపంక్తిం బింబోష్టం కంబుకంఠిం కఠినతరమహోరస్కమాజానువాహం ముష్టిగ్రాహ్యవలగ్నం పృథుజఘన ముదార ఊరుజాంఘ్రి మీళే పృథుజనముదారోరుజంఘ్రాంఘ్రి మీళే వందామహే మహేశాన చండకోదండఖండనం జానకీ హృదయానందచందనం రఘునందనం మాతారామో మత్పితా రామచంద్రో భ్రాతారామో మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే న జానే బ్రహ్మాద్యావరసిద్ధజన్మభువనం యన్నాభిపంకేర్విహం శ్రీనిర్వాణనికేతనం యదుదరం లోకైకశయ్యాగృహం యద్వక్షకమలావిలాసభవనం యన్నామమంత్రం సతాం వాసాగార అఖండమంగళనిధి పాయాసనో రాఘవః శృంగారం క్షితినందినీ విహరణే వీరం ధనుర్భంజనే కారుణ్యం బలిభోజనే అద్భుతరసం సింధౌ గిరిస్థాపనే హాస్యం శూర్పణఖాముఖే భయవహే బీభత్సమన్యాముఖే రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం పాతు నః మాతారామో మత్పితా రామచంద్రో భ్రాతారామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే వామే కోదండదండం నిజకరకమలే దక్షిణే బాణమేకం పశ్చాద్భాగే చ నిత్యం దధతమభిమతం చాపతూణీరభారం వామే లసద్భ్యాం సహమిళితతనుం జానకీ లక్ష్మణాభ్యాం రామం శ్యామం భజేహం ప్రణతజనమనఃఖేదవిచ్ఛేదదక్షం మూలే కల్పద్రుమస్యాఖిలమణి విలసద్రత్నసింహాసనస్థం
కోదండే కోదండే నాసుగేనోల్లసితకరయుగనేగేనార్చితం లక్ష్మణేన వామాంకన్యస్తసీతం భరతధృతమహామౌక్తికఛత్రకాంతం శత్రుఘ్నే చామరాభ్యాం సువిలసితకరే రామచంద్రం భజేహం అంబోదరశ్యామలమంబుజాక్షం ధనుర్ధరం వీరజటాకలాపం పార్శ్వద్వయే లక్ష్మణమైథిలీభ్యాం నిషేవ్యమాణం ప్రణమామి రామం కోదండదీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం ఆజానుబాహుం జగదేకవీరం అనాథనాథం రఘునాథమీడే అనాధినాథ రఘునాథమీడే కర్పూరాంగవిలేపనం రఘువరం రాజీవనేత్రం ప్రభుం కస్తూరినికరాకృతిం ఖరధృతిప్రధ్వంసినం శ్రీహరిం కందర్పాయుతకోటిసుందరతనం కామారి సేవ్యం గురుం కామదమప్రమేయమమలం సీతాసమేతం భజే నీలాబ్జబృందసదృశం పరిపూర్ణదేహం దిక్పాలకాదిసురసేవితపాదపద్మం పీతాంబరం కనకకుండలశోభితాంగం సీతాపతిం రఘుపతిం సతతం భజామి. భర్గబ్రహ్మసురేంద్రముఖ్యదివిజప్రాంచత్కిరీటాగ్రసం సర్గానేకమణిప్రభాకర సహస్రాభం పాదాంభోరుహే దుర్గాసంతత సంసుతాంఘ్రికమలం దుర్వారకోదండినం గంగా విస్ఫుటమౌళిమానసహరం కళ్యాణరామం భజే అగ్రే ప్రాంజలిమాంజనేయమనిశం వీరంచ తారాసుతం పార్శ్వే పంక్తిముఖానుజం పరిసరే సుగ్రీవమగ్రాసనే పశ్చాత్ లక్ష్మణమంతికే జనకజం మధ్యే స్థితం రాఘవం చింతాతూలికయా లిఘంతి సుధియశ్చిత్తేషు పీతాంబరం క్షీరాంభోనిధిమధ్యవర్తి నివసితే ద్వీపే సువర్ణాచలే రత్నోల్లాసితకల్పభూరుహతలే జాంబూనదే మండపే తేజోభ్రాజితవేదికే సురుచిరే మాణిక్యసింహాసనే హేమాంభోరుహకర్ణికోపరితలే వీరాసనస్థం భజే దోర్దండేన చ కుండలీకృతమహాకోదండచండాసుగైః దుర్వారైరవికోటితుల్యనిశితై బ్రహ్మాదిముఖ్యస్తుతైః సుగ్రీవాదిసమస్తవానరవరः ఆజ్ఞాపయంతం గిరా దైత్యాన్ తాడయేత్యనుపదం శ్రీరామచంద్రం భజే విమలకమలనేత్రం విస్ఫురన్నీలగాత్రం తపనకులపవిత్రం దానవధ్వాంతమిత్రం భువనశుభచరిత్రం భూమిపుత్రీకళత్రం దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం విమలకమలనేత్రం విస్ఫురన్నీలగాత్రం తపనకులపవిత్రం దానవధ్వాంతమిత్రం భువనశుభచరిత్రం భూమిపుత్రీకళత్రం దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం జననీ జానకీ సాక్షాజ్జనకో రఘునందనః లక్ష్మణో మిత్రం అస్మాకం కో విచారః కుతో భయం జనకో రామచంద్రో మే జననీ జనకాత్మజా హనుమత్ప్రముఖాః సర్వే హరయో మమ బాంధవాః జగతి విశదమంత్రం జానకీ ప్రాణమంత్రం విబుధ వినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రం దశరథసుతమంత్రం దైత్య సంహారమంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం
రామమంత్రం యొక్క గొప్పదనం ఈ చిన్న శ్లోకంలో చెబుతున్నారు చూడండి ఆదిశంకరులు. జగపతి విశదమంత్రం జగతి జగతి విశదమంత్రం జగతి విశదమంత్రం జానకీ ప్రాణమంత్రం జగతి విశదమంత్రం జానకీ ప్రాణమంత్రం విబుధ వినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రం దశరథసుతమంత్రం దైత్య సంహారమంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం. సీతాయా దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ పార్శ్వతః తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం చంద్రోపమం మలయచందన చర్చితాంగం మందారపుష్పపరిపూజితపాదపద్మం బ్రహ్మేంద్రవంద్యమనిశం మునిబృందసేవ్యం వందే అరవిందనయనం రఘురామచంద్రం రఘురామచంద్రం. ఇక్ష్వాకునందనం సుగ్రీవపూజితం ఇక్ష్వాకునందనం సుగ్రీవపూజితం త్రైలోక్యరక్షకం సత్యసంధం సదా రాఘవం రఘుపతిం రాజీవలోచనం రామచంద్రం భజే రాఘవేశం భజే. బ్రహ్మామృతానందఫలప్రదాయినం వేదాంతవిజ్ఞానసుగంధపుష్పితం సీతాశుభాంగాంచితబాహుశాఖినం శ్రీరామకల్పద్రుమమాశ్రయామః. ఈ చిన్న శ్లోకంలో అంత బ్రహ్మ విజ్ఞానం అంతా నిక్షిప్తం చేశారు శంకరులు. బ్రహ్మామృతానందఫలప్రదాయినం వేదాంత విజ్ఞాన సుగంధపుష్పితం సీతాశుభాంగాంచితబాహుశాఖినం శ్రీరామకల్పద్రుమమాశ్రయామః. కనకనికషభాసా సీతయా లింగితాంగో నవకువలయదామశ్యామ వర్ణాభిరామః అభినవయువత విద్యున్నందితో మేఘఖండః శమయితు మమ తాపం సర్వదా రామచంద్రః సీతామనో మానసరాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతకశాంతరూపం శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. తారక మంత్రం రామమంత్రం. సీతామనో మానసరాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతకశాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే నమో నమస్తే. మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ వేద్యాం కిన్నరీ బృందగీతం గీతే మంజులాలాపగోష్ఠ్యాం త్వత్కథా రామచంద్రః వృక్షే వీక్షితా పక్షిసంగాహం సంఘే మంజులామోదవాక్యం వాక్యే మంజులాలాపగోష్ఠ్యాం త్వత్కథా రామచంద్రః. చాలా గొప్పమైనటువంటి రెండు శ్లోకాలు. మార్గే శాఖినాం రత్నవేదీ వేద్యాం కిన్నరీ బృందగీతం గీతే మంజులాలాపగోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర వృక్షే వీక్షితా పక్షిసంగాహం సంఘే మంజులామోదవాక్యం వాక్యే మంజులాలాపగోష్ఠ్యాం త్వత్కథా రామచంద్రః. శ్వేతపుష్పకమారుహ్య సీతయా సహ రాఘవ సుగ్రీవాది భవద్భక్తైః మనోమధ్యే రమస్వ మే. దోర్భిఖడ్గం చ శూలం డమరుమసు ధనుశ్చారుబాణం కుఠారం. దోర్భిఖడ్గం చ శూలం
అసిధనుశ్చారు బాణం కుఠారం శంఖం చక్రం చ ఖేటం హల ముసల గదా భిండివాలంచ పాశం విద్యుద్వహ్నీంశ ముష్టిం భయవరకరం బిభ్రతం శుభ్రవర్ణం వందే రామం త్రినేత్రం సకలరిపుహరం సకలరిపుకులం మర్దయంతం ప్రతాపై. ఈ శ్లోకంలో రామచంద్రమూర్తిని చాలా గొప్ప విశేషంగా ఎక్కడా ఇందులో కనబడదు. ఇక్కడ చాలా గొప్పగా వర్ణించాడు. అమ్మవారికి 18 చేతుల్లో రకరకములైనటువంటి ఆయుధాలు ఉన్నట్టుగానే ఇక్కడ, అందుకనే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ అమ్మవారు అన్నారు, ఇక్కడ అయ్యవారు అన్నారు, అదే తేడా ఏం లేదు. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దీనిలో ఉండేటువంటిది దోర్భిఖడ్గం శూలం డమరుం అసి ధను చారుబాణం కుఠారం శంఖం చక్రం చ ఖేటం హలముసల గదా భిండివాలం హలముసల గదా భిండివాలం చ పాశం, మళ్ళీ పాశం కూడా, విద్యుద్వహ్నీంశ్చ ముష్టిం తదుభయవరకరం బిభ్రతం శుభ్రవర్ణం వందే రామం త్రినేత్రం సకలరిపుకులం మర్దయంతం ప్రతాపై. అమ్మవారి యొక్క రూపం ఇది. ఇక్కడ అదే చండీ సప్తశతిలో వస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఇక్కడ పురుష రూపంలో చెబుతున్నారు. ఇది గొప్ప విశేషమైంది. అట్లా అనమాట. తర్వాత కళ్యాణదం కౌశికయజ్ఞపాలం కళానిధిం కాంచనశైలధీరం కంజనే కంజాతనేత్రం కరుణాసముద్రం కాకుస్థరామం కలయామి చిత్తే. కళ్యాణదం కౌశికయజ్ఞపాలం కళానిధిం కాంచనశైలధీరం కంజాతనేత్రం కరుణాసముద్రం కాకుస్థరామం కలయామి చిత్తే. వాల్మీకి స్మృతిమందరేణ మథిత సీతారమాసంభవః సుగ్రీవాంగదజాంబవాది పతకః సౌమిత్రిచంద్రోదయః వాతోత్పన్నమణిర్విభీషణసుధ పౌలశ్చ హాలాహలః శ్రీరామాయణ దుగ్ధవార్ధినమలో భూయాత్ సుఖశ్రేయసే. ఇక్కడ రామాయణం అనేటువంటి సముద్రాన్ని అనే పేరుతోటి వర్ణనతోటి ఇచ్చినటువంటిది చాలా గొప్పదైనటువంటిది ఈ పద్యం అనమాట. ఇది వాల్మీకి స్మృతిమందరేణ మథితః సీతారమాసంభవః సుగ్రీవాంగదజాంబవాదిపతకః సౌమిత్రిచంద్రోదయః వాతోత్పన్నమణిర్విభీషణసుధ పౌలస్య హాలాహలః శ్రీరామాయణ దుగ్ధవార్ధినమలో భూయాత్ సుఖశ్రేయసే. రావణాసురుడే ఇక్కడ హాలాహలం, వీడు కాలకూటాన్ని మింగేశారు కదా. ఇది చాలా గొప్పదైనటువంటి వర్ణన అనమాట. వాల్మీకి స్మృతిమందరేణ మథిత సీతారమాసంభవః సీతామహాసంభవః సుగ్రీవాంగదజాంబవాదిపతకః సౌమిత్రిచంద్రోదయః వాతోత్పన్నమణిర్విభీషణసుధ పౌలశ్చ హాలాహలః శ్రీరామాయణ దుగ్ధవార్ధినమలో భూయాత్ సుఖశ్రేయసే. రాజైవాయతలోచనం రఘువరం నీలోత్పలశ్యామలం మందారాంచితమండపే సులలితే సౌవర్ణికే పుష్పకే ఆస్థానే నవరత్నరాజిఖచితే సింహాసనే సంస్థితం సీతాలక్ష్మణలోకపాలసహితం వందే మునీంద్రాసదం. వందే మునీంద్రాసదం జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితా
స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్థా సువదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఈ వర్ణన చాలా గొప్పదైనటువంటి ఆదిశంకరులు చేస్తున్నారు. ఈ వర్ణనలో ఎంతో గొప్పదైనటువంటి విశేషం ఉన్నది. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క శ్యామల వర్ణం ఉన్నది. అది ముత్యాలు, తెల్లగా ఉన్న ముత్యాలను కూడా ఇంద్రనీలమణులుగా మార్చేసినటువంటి అంతటి శక్తి. ఆ ముత్యాలు అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు తెల్లని ఆ ముత్యాలు అమ్మవారి చేయనటువంటి కమలం ఎర్రగా ఉన్నది. అప్పుడు ఎర్రగా ఉన్నాయి, అనగా మణుల వలె ఉన్నాయి ఆ ముత్యాలు అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు. అమ్మవారి యొక్క కరాంజలి ఎలా ఉన్నది అని అంటే ఎర్రని పద్మంలాగా ఉన్నది. కాబట్టి ఆ ఎర్రని కాంతులు, అమ్మవారి యొక్క చేతిలోని ఎర్రని కాంతులు ఆ తెల్లని ముత్యాలలో ప్రసరించి ఎర్రని మణుల్లాగా కనపడుతున్నాయి చూసేవాళ్ళందరికీ కూడా. ఇదే శుభదం, అంత గొప్పది. అటువంటి తెల్లనైనటువంటి ఆ ముత్యాలు ఎర్రగా రత్నమణులు ఉన్నాయి. వాటిని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద సీతాదేవి అలా ముత్యాల తలంబ్రాలు పూసేటప్పటికి అవి జలజల రాలుతూ ఎర్రగా ఉన్నటువంటి ఆ వర్ణం పోయి రామచంద్రమూర్తి యొక్క ఆ శ్యామవర్ణాన్ని పొందినాయి. ఆ శ్యామవర్ణాన్ని పొంది కిందకి రాలిపోతూ ఉన్నాయి అవి ఆ ముత్యాలు. చూసారా? అనగా ఈ తెల్లటి ముత్యాలలో అటు అమ్మవారి యొక్క ఆ శక్తి, ఇటు అయ్యవారి యొక్క శక్తి, రెండు శక్తులను తీసుకున్నది ఈ తెలుపు అనేటువంటిది. దీనిలో ఈ తెలుపు అనేటువంటి శుద్ధ సత్వగుణం. ఆ శుద్ధ సత్వగుణే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. ఆ ముత్యాలే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. శుద్ధ బ్రహ్మం ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు, తెల్లని ముత్యాల వలె ఏమాత్రము మలినాలు లేకుండా ఉంటాడు. ఆయన అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు ఎర్రగా ఉన్నదంటే ప్రకృతి అని అర్థం అనమాట. ఇది ఓం ప్రకృతి నమః అని అంటారు, అది అనమాట. అలా అయ్యవారి చేతిలోకి శిరస్సు మీదకి వచ్చేటప్పుడు శ్యామవర్ణం తీసుకున్నది. శ్యామవర్ణం తీసుకున్నప్పుడు ఏమిటనమాట, ఇంకొక వర్ణంలోకి మారి అయ్యవారి యొక్క రూపాన్ని తీసుకొని నీలతోయిద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వర నీవార సూకవత్తన్వి పీతాభస్వచనూపమ. అయ్యవారి యొక్క అనగా పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం ఎలా ఉంటుందో దీనిలో ఆ తెల్లని ఆ నల్లనైనటువంటి ఆ శరీరం లోపల తోయదం అంటే మేఘంలో ఏ విధంగా ఆ ఆకాశంలో కనపడుతున్నప్పుడు ఆ మేఘంలోంచి తెల్లని ఆ విద్యుత్ కాంతి కనపడుతున్నది. ఆ విద్యుత్ కాంతి రామచంద్రమూర్తి, ఆయనే పరబ్రహ్మ స్వరూపము. ఇది అంతటి ఉన్న అర్థాలు దీనిలో. కాబట్టి ఈ శ్లోకాన్ని అందరూ చదివి అర్థం చేసుకొని మనకు ముక్కోటి రోజున కానీ ఎప్పుడైనా సరే, ముఖ్యంగా రామకళ్యాణం అప్పుడు అందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠించాలి. ఈ శ్లోకం అర్థం తెలుసుకోవాలి. ఈ శ్లోకమే రామకళ్యాణానికి ప్రధానమైనటువంటి మంత్రం, ప్రధానమైన మంత్రం రామకళ్యాణానికి. ఈ మంత్రం కనుక ఈ శ్లోకం వచ్చింది అంటే ఆదిశంకరులు చెప్పినటువంటి ఈ శ్లోకం వాళ్ళకి పూర్వజన్మ సుకృతమే ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఇస్తారు. మరలా ఒకసారి జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తాస్థా సువదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. అంత గొప్పదైనటువంటిది. ఆ తర్వాత అట్లనే రామమంత్రం యొక్క గొప్పతనం చెబుతున్నారు చూడండి. నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీతి సుజ్ఞాన మంత్రం. రామమంత్రం యొక్క గొప్పతనం నిత్యమైనటువంటిది. నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీతి సుజ్ఞాన మంత్రం సత్యం శ్రీరామ మంత్రం సతమల హృదయే సర్వదా ఆరోగ్య మంత్రం సత్యం శ్రీరామ మంత్రం సదమల హృదయే సర్వదా ఆరోగ్య మంత్రం స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం స్తుత్యం పఠ్యం శ్రీరామ మంత్రం పవనజవరదం పాతు మాం రామమంత్రం. అందరికీ చాలా గొప్ప మంత్రం. రామమంత్రం యొక్క గొప్పతనం చెప్పండి ఏమిటండి అని అంటే ఇదే దీనిలో నిత్యం సత్యం స్తుత్యం పఠ్యం. ఇవి చూసుకోండి, ఈ పదాలతో ఎలా చెప్పారో. నిత్యం శాశ్వతమైనది ఏంటయ్యా చెప్పండి అంటే రామమంత్రం. సత్యమైనది ఏదో చెప్పండి అయ్యా, ఇన్ని భాషలు అన్ని ఉన్నాయి పదాలంటే రామమంత్రం. స్తుతింపదగినటువంటి మంత్రం ఏదయ్యా చెప్పండి అంటే రామమంత్రం.
పఠ్యం చదవదగినటువంటిది ఏముందయ్యా చెప్పండి అని అంటే రామమంత్రం. ఈ రామమంత్రం యొక్క గొప్పతనం చెప్పాడు. కాబట్టి ఈ శ్లోకం కూడా ముఖ్యంగా జానక్యా ఒకటి, ఇదిగో నిత్యం శ్రీరామంత్రం, ఇది కూడా అందరూ ధారణ చేయండి. నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీతి సుజ్ఞాన మంత్రం సత్యం శ్రీరామ మంత్రం సదమల హృదయే సర్వదారోగ్య మంత్రం స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం సత్యం శ్రీరామ మంత్రం పవనజవరదం పాతు మాం రామమంత్రం పాతు మాం రామమంత్రం. అదనమాట. ఇంకా విశేషంగా దీనిలో ఇంకా ఉన్నాయి. విహాయ కోదండం ఇమం ముహూర్తం గృహాణపాణౌ మణిచారువేణం. చాలా గొప్ప శ్లోకం వస్తుంది. విహాయ కోదండమిమం ముహూర్తం గృహాణపాణౌ మణిచారువేణుం మయూరబద్ధం చ నిజోత్తమాంగే సీతాపతే రాఘవ రామచంద్ర. విహాయ కోదండమిమం ముహూర్తం గృహాణపాణౌ మణిచారువేణుం మయూరబర్హం చ నిజోత్తమాంగే సీతాపతే రాఘవ రామచంద్ర. కవిగారు ఏమంటున్నారంటే, రామచంద్రమూర్తి చూస్తూ ఈయన మధ్యలో కృష్ణుడు గుర్తుకొచ్చారు. కృష్ణుడు గుర్తుకొచ్చేసరికి ఏమంటున్నారంటే, ముహూర్తం ఒక క్షణకాలము, హే రామచంద్ర, ఇమం కోదండ విహాయ, ఈ ధనస్సును తీసి పక్కన పెట్టు. విహాయ కోదండమిమం తీసిపెట్టిన తర్వాత ఏం చేస్తామంటే, ఇక పాణవు ఆ చేతికి, మణిచారు వేణు ఉన్నది కదా వేణు, ఆ వేణు ఉన్నది కదా ఆయన చేతికి ఉండేటువంటి కృష్ణుడి చేతిలో వేణు, ఆ వేణువుని పట్టుకో, చేతితోటి పట్టుకో. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తామంటే మూడో పని, మయూరబద్ధంచ నిజోత్తమాంగే, అదిగో నెమలి పింఛమున చూసావు, అది ఆ శిరస్సు మీద పెట్టుకో. ఆ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నిన్ను చూస్తున్నా. ఇప్పుడు ఎలా కనపడుతున్నావా అనంటే శ్రీకృష్ణ పరమాత్మ. సీతాపతే రాఘవ రామచంద్ర అనగా కృష్ణుడికి రాముడికి అభేదము అని చెప్పటం అనమాట. కృష్ణరాములు అనేటువంటి దానికి అభేదము అని చెప్పడానికి, ఒకటే రంగు ఒకటే అంత విశేషమైనటువంటిదని చెప్పడానికి శంకర్లు వారు ఇలా చెబుతున్న. కాసేపు ఆ విలు బండాలు పక్కన పెట్టవయ్యా, విలు బండాలు పెట్టి పక్కన పెట్టి ఆ చేతిలో వేణువు పట్టుకో. అదిగో ఏం చేస్తామంటే శిరస్సు మీద అదో నెవలు పెంచం పెట్టుకో, ఇప్పుడు నాకు కనబడు, అబ్బా శ్రీకృష్ణమూర్తి అండి మీరు అని అంటున్నాడు అనమాట. అంత గొప్ప విశేషం అనమాట ఇది అనమాట. ఇది చెబుతున్నాడు, అంత గొప్ప విశేషం. సంపూర్ణ చంద్రవదనం సరసీరుఘాటం మాణిక్యకుండలధరం మకుటాభిరామం చాంపేయ గౌర వసనం శరచాపహస్తం శ్రీరామచంద్రమనిశం మనసా స్మరామి. సంపూర్ణ చంద్రవదనం సరసీరుఘాక్షం మాణిక్యకుండలధరం మకుటాభిరామం చాంపేయ గౌరవసనం శరచాపహస్తం శ్రీరామచంద్రమనిశం మనసా స్మరామి. ఇంద్రనీలమణి సన్నిభదేహం వందనీయమసకృన్మునివృందైః లంబమాన తులసీవనమాలం చింతయామి సతతం రఘువీరం. రామచంద్రదయాసాంద్ర రఘువీర నృపోత్తమ లోచనాభ్యాం కృపాపూర్ణాభ్యాం మా విలోకయ. రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ముక్తిముపైతి జంతుః కలౌ యుగే కల్మషమానుషాణాం అన్యత్ర ధర్మే ఖలు నాధికారః. భక్తప్రియం భక్తసమాధిగమ్యం చింతాకరం చింతితకామధేనుం సూర్యేందుకోటిద్యుతిభాస్వరం తం రామం భజే రాఘవ రామచంద్రం. రామాభిరామం నయనాభిరామం
రామాభిరామం నయనాభిరామం వాచాభిరామం వదనాభిరామం సర్వాభిరామంచ సదాభిరామం వందే సదా దాశరథించ రామం. రామాభిరామం నయనాభిరామం వాచాభిరామం వచనాభిరామం సర్వాభిరామం చ సదాభిరామం వందే సదా దాశరథించ రామం. జయ జయ రఘురామ శ్రీముఖాంభోజ భావో జయ జయ రఘువీర శ్రీమదంభోజనేత్ర జయ జయ రఘునాథ శ్రీకరాభ్యర్చితాంఘ్రే జయ జయ రఘువర్య శ్రీశ కారుణ్య సింధో జయ జయ వరశంఖ శ్రీగదా చక్రధారిన్ జయ జయ నిజదాన ప్రార్థితార్థప్రదాయిన్ త్రిభువనగత సర్వప్రాణిభావజ్ఞ విష్ణో శరణముపగతోఖం త్వం శరణ్యం వరేణ్యం. వేదవేద్యే పరే పుంసి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ శ్రీరామేత్యేకదా వక్తుం మనో యస్య ప్రవర్తతే వైకుంఠవాసినస్తస్య కులమేకోత్తరం శతం. రాశబ్దోచ్చరమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః. ముఖ్యమైన శ్లోకం ఇది. రాశబ్ద ఉచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః. రా అనే శబ్దం వచ్చేటప్పటికీ నోట్లో నుంచి పాతకాలన్నీ పోతాయి. పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్తు. పాపములన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపములు మళ్ళీ లోపలికి రావాలనే ప్రయత్నం చేస్తే వెంటనేట ఇప్పుడు ఏం జరుగుతుందన్నమాట, మకారం అనేటువంటి తలుపును అడ్డు వచ్చేసింది. మకారం అనేటువంటి తలుపు అడ్డం వచ్చేసింది, ఇంకా లోపలికి రాదు. అంటే అర్థం ఏంటనమాట, పాపాలన్నీ పోయినాయండి, పోగానే ఒక గేటు విడిపోయింది. ఆ గేట్ ఏంటి, మా అనేటువంటిది, ఇక మళ్ళీ రావు లోపలికి అని అర్థం. ఒక చమత్కారం చూడటం అని అర్థం అనమాట. అనగా రామశబ్దం వలన ఏంటంటే రా అనేటప్పటికి అన్నీ పోతాయి, మా అనేటప్పుడు రాకుండా చేసేస్తాయి. ఇది ఒక అర్థం ఇదన్నమాట. రాశబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశాభీత్యా చ మకారస్తు కవాటవత్తు. శ్రీరామాయణమాదికావ్యం ఋషిణా వాల్మీకినా నిర్మితం. శ్రీరామాయణమాదికావ్యం ఋషిణా వాల్మీకినా నిర్మితం. వేదాంతార్థవిశారదైరనుదినం స్తుత్యం సురైరర్పితం. శ్రోతॄణామఖనాశనం సురతరోస్తుల్యంతు ముక్తిప్రదం. ఏ శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణోః పదం. ఎంత గొప్పది రామాయణం అనేటువంటి ఆది కావ్యాన్ని చదువుతున్న వాళ్ళు, వినేటువంటి వాళ్ళు విష్ణు పదాన్ని చేరతారు, ఇందులో సందేహం లేదు. పరమ పదాన్ని చేరతారు. ఈ రామాయణంలో ఉన్నటువంటిదంతా బ్రహ్మతత్వం ఉన్నది. ఆ బ్రహ్మతత్వం ఉన్నది కాబట్టి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు పదాన్ని చేరతారు, ఇందులో సందేహం లేదని ఆదిశంకరులే చెబుతున్నారు. శ్రీరామాయణమాదికావ్యం ఋషిణా వాల్మీకినా నిర్మితం. వేదాంతార్థవిశారదైరనుదినం స్తుత్యం సురైరర్చితం. శ్రోతॄణామఖనాశనం సురతరోస్తుల్యంతు ముక్తిప్రదం. ఏ శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణోః పదం. వినటం కానీ చదవటం కానీ ఎవరైతే రామాయణాన్ని చేస్తున్నారో వాళ్ళందరూ విష్ణు పదాన్ని చేరతారు, ఇందులో సందేహం లేనే లేదు అని చెబుతున్నారనమాట. అట్లా ఉంటారు. విమల కమలమూర్తి విస్ఫురన్నీలమూర్తి శమదమగుణవర్తి సాధు సంతాపహర్తి. సుమశర సమగాత్ర సూరి సంస్తోత్ర పాత్ర సమదను జైత్ర శ్మాతనూజా కళత్ర అని చివరికి ఇందులో ప్రథమాశ్వాసంలో ముఖ్యమైన శ్లోకాలని చెప్పాము. తర్వాత ద్వితీయాశ్వాసం ఉంది. ద్వితీయాశ్వాసంలో కూడా చాలా గొప్పమైనటువంటి శ్లోకాలు ఉన్నది. అవి కూడా తర్వాత ఎపిసోడ్లో వస్తుంది. అంతవరకు శుభం భూయాత్.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం గరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశికరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజమం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.